సో లాస్ట్ క్లాస్లో మనకి ఏమైందంటే డిప్రిషియేషన్ ఎంట్రీస్ అనేవి కంప్లీట్ చేసాం. ఒక ఐటమ్ వాల్యూని పెంచినా తగ్గించినా జర్నల్లో వేసుకోవాలి, F7లో వేసుకోవాలని చెప్పుకున్నాం. సో ఈరోజు టాపిక్ ఏంటో చూద్దాం. చెక్ ఎంట్రీస్ ఓవర్, డిప్రిషియేషన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ క్రెడిట్ ఆపరేషన్స్ ఇన్ టాలీ. క్రెడిట్ అంటే అరువు అండి. అరువుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఆర్గనైజేషన్లో ఖచ్చితంగా అవుతాయి. అరువులు ఇవ్వడం, అరువులు తీసుకోవడం. ఈ సిచ్యువేషన్లో టాలీలో ఎలా ఎంటర్ చేయాలి? అరువు ట్రాన్సాక్షన్, అరువు కొన్నా లేదా అమ్మినా, లేదా అరువుకు తీసుకున్నా లేదా ఇచ్చినా వాళ్ళకి అండర్ గ్రూప్స్ ఏమవుతాయి? ఇలాగ మనకి లెడ్జర్లో కొత్త పాయింట్స్ వస్తాయండి, ఓచర్లో కూడా కొత్త పాయింట్స్ వస్తాయి. సో రెండింటి దగ్గర మనకు కొత్త పాయింట్స్ ఉంటాయి. సో ప్రాబ్లం 1, ప్రాబ్లం 2 ఫోటో తీసేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫటాఫట్. సో క్రెడిట్ ఆపరేషన్స్, ఈ క్రెడిట్ ఆపరేషన్స్లో మీరు బాగా గమనిస్తే ఇక్కడ చూడండి. కృష్ణ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. మీ అందరికీ తెలుసు కృష్ణ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే కృష్ణ పేరు మీద ఒక కంపెనీ అనేది క్రియేట్ చేసేసుకుందాం అండి. సో టాలీ ఓపెన్ చేద్దాం, సమ్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాతో పాటు మీరు కూడా సమ్ చేసేయండి. ఒక్క నిమిషం, స్క్రీన్ షేర్ అవ్వలేదు. యా ఆడియో వీడియో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ రైట్? ఓకేనండి. ఇందాక నేను స్క్రీన్ షేర్ ఇవ్వలేదు. ప్రవీణ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ అదే సార్ ప్రాబ్లం 1, 2 కనిపించలేదు. ఒక్క నిమిషం కనిపిస్తుందండి? ఎస్ సార్, థ్యాంక్ యూ. ప్రాబ్లం నెంబర్ 1 and 2. ఫైన్. సో ఓనర్ ఎవరు? మిస్టర్ కృష్ణ. కృష్ణ పేరు మీద కంపెనీ క్రియేట్ చేద్దాం. సో చేంజ్ కంపెనీ, క్రియేట్ కంపెనీ. నాతో పాటు మీరు సమ్ చేసేయండి. కృష్ణ పేరు మీద కంపెనీ క్రియేట్ చేద్దాం, కృష్ణ అండ్ కో. సో కంట్రోల్ ఏ అండ్ ఇంకోసారి కూడా వస్తుంది కంట్రోల్ ఏ. లెడ్జర్లోకి వచ్చేద్దాం. కృష్ణకి అండర్ గ్రూప్ మీ అందరికీ తెలుసు, క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ, కృష్ణ క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ. ఎస్బీఐ అండర్ గ్రూప్ ఈజ్ బ్యాంక్ అకౌంట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం లేదు కాబట్టి వెయ్యం, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మీ అందరికీ తెలుసు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. నెక్స్ట్, కంప్యూటర్ పర్చేజ్డ్ ఫ్రమ్ కింగ్ టెక్నాలజీస్. కంప్యూటర్ పర్చేజ్డ్ ఫ్రమ్ కింగ్ టెక్నాలజీస్. ఇదిగోనండి ఈరోజు మనకు కొత్త పాయింట్ ఇది. కానీ ఇప్పుడు వరకు మనం క్యాష్ పర్చేస్ చేయడం చూసాం, లేదా త్రూ బ్యాంక్కి పర్చేస్ చేయడం చూసాం. ఈసారి ఇక్కడ బాగా గమనిస్తే పేర్లు వచ్చాయి. ఇక్కడ మనకి ఏమొచ్చాయి? పేర్లు. కంప్యూటర్ పర్చేజ్డ్ ఫ్రమ్ కింగ్ టెక్నాలజీస్, ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫ్రమ్ విజయ ట్రేడర్స్. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే కంప్యూటర్ పర్చేజ్డ్ ఉంది కదా, కంప్యూటర్ పర్చేజ్డ్ ఫిక్స్డ్ అసెట్ వేసేయండి. ఫస్ట్ చెప్తాను, కంప్యూటర్ యాజ్ యూజువల్గా ఫిక్స్డ్ అసెట్ వేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ కంప్యూటర్ ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం? ఫ్రమ్ కింగ్ టెక్నాలజీస్. అంటే కింగ్ టెక్నాలజీస్ దగ్గరికి వెళ్ళి ఒక కంప్యూటర్ పర్చేస్ చేసాం, కానీ డబ్బులు ఇచ్చామా అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదండి.
మళ్ళీ చెప్తున్నాను చూడండి, మనం ఆర్గనైజేషన్ మనం కింగ్ టెక్నాలజీస్ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్ తీసుకున్నాం కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఎప్పుడైతే డబ్బులు ఇవ్వలేదో ఇక్కడ పేర్లు అనేవి వస్తాయి. ఒకవేళ డబ్బులు ఇచ్చాం అనుకోండి, లేదా అక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ కానీ లేదా త్రూ బ్యాంక్ అని చెప్పి ఏదో ఒక పాయింట్ వస్తుంది. అక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ అవ్వలేదు, త్రూ బ్యాంకు అవ్వలేదు, కానీ ఇక్కడ ఒక పేరు ఇచ్చాడు. ఎప్పుడైతే ఇలా పేరు వచ్చిందో దాని అర్థం ఏంటి అంటే కింగ్ టెక్నాలజీస్ దగ్గర నుంచి అరువుకి కంప్యూటర్ అనేది పర్చేస్ చేస్తున్నాం. కంప్యూటర్ అనేది పట్టుకొని వెళ్ళిపోయాం కింగ్ టెక్నాలజీస్ నుంచి, కానీ కింగ్కి మనం అప్పు ఉన్నాం. మనం ఎంత అప్పు ఉన్నాం? 22,000 మనోడికి అప్పు ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఆర్గనైజేషన్ ఎవరికైనా అప్పు ఉంటే వాళ్ళకి అండర్ గ్రూపు సన్రీ క్రెడిటార్. వాళ్ళకి అండర్ గ్రూపు సన్రీ క్రెడిటార్. నోట్ చేసుకోండి, కంపెనీ పలానా వ్యక్తికి అప్పు ఉంటే ఆ పలానా వ్యక్తికి అండర్ గ్రూప్ సన్రీ క్రెడిటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పలానా వ్యక్తి ఎవరంటే కింగ్ టెక్నాలజీస్. మీరు కింగ్ టెక్నాలజీస్ దగ్గర నుంచి కంప్యూటర్ కొన్నారు కానీ డబ్బులు ఇచ్చారంటే ఇవ్వలే, అంటే మనం కింగ్ టెక్నాలజీస్కి అప్పు ఉన్నాం. సో మనం కింగ్ టెక్నాలజీస్కి అప్పు ఉన్నాం అంటే కంపెనీ అవతలి వ్యక్తికి అప్పు ఉంది కాబట్టి, అంటే మీరు కంపెనీ అనే కదా అనుకోమంటున్నాను నేను స్టార్టింగ్ నుంచి, ఓకేనా? సో కంపెనీ ఎవరికైనా అప్పు ఉంటే ఆ వ్యక్తికి అండర్ గ్రూపు సన్రీ క్రెడిటర్. కాబట్టి కింగ్ టెక్నాలజీస్ అని చెప్పి లెడ్జర్లో టైప్ చేయండి. కింగ్ టెక్ అని రాస్తున్నాను నేను, కింగ్ టెక్. దీనికి అండర్ గ్రూపు సన్రీ క్రెడిటర్. మీరు SUN అని టైప్ చేస్తే చాలు వచ్చేస్తుంది. ఇదిగోండి సన్రీ క్రెడిటర్. మనం కింగ్ టెక్నాలజీస్కి అప్పు ఉన్నాం కాబట్టి దీని యొక్క అండర్ గ్రూప్ సన్రీ క్రెడిటర్. నోట్ చేసుకోండి, కంపెనీ ఎవరికైనా అప్పు ఉంటే అంటే కంపెనీ అంటే మీరే కదా, మీరు ఎవరికైనా అప్పు ఉంటే ఆ వ్యక్తికి అండర్ గ్రూప్ సన్రీ క్రెడిటర్. మీరు ఎవరికైతే అప్పు ఉన్నారో ఆ పర్సన్ని సన్రీ క్రెడిటర్ అంటాం. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరికైతే అప్పు ఉంటామో వాళ్ళకి అండర్ గ్రూప్ సన్రీ క్రెడిటర్. ఫైన్, కంట్రోల్ A. నెక్స్ట్ పాయింట్, ఫర్నిచర్ పర్చేస్డ్. ఫస్ట్ ఫర్నిచర్ వేసుకోండి. ఫర్నిచర్ దీనికి అండర్ గ్రూపు ఫిక్స్డ్ అసెట్. కానీ ఈ ఫర్నిచర్ ఎవరి దగ్గర నుంచి కొంటున్నాము? వినయ్ ట్రేడర్స్. ఈ వినయ్ ట్రేడర్స్ అని నోట్ చేసుకోండి, ఎందుకంటే ఈ వ్యక్తి దగ్గర నుంచి వినయ్ ట్రేడర్స్ దగ్గర నుంచి ఫర్నిచర్ అనేది పర్చేస్ చేశారు. కానీ డబ్బులు ఇచ్చానా వినయ్ ట్రేడర్స్కి నేను డబ్బులు ఇచ్చానా? ఇవ్వలే. అంటే నేను ఎవరికి అప్పు ఉన్నాను? వినయ్ ట్రేడర్స్. మనం ఎవరికైనా అప్పు ఉంటే ఆ వ్యక్తికి అండర్ గ్రూప్ సన్రీ క్రెడిటర్. ఈరోజు కొత్త పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం ఎవరికైనా అప్పు ఉంటే సన్రీ క్రెడిటర్. కంట్రోల్ A, సన్రీ క్రెడిటర్. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్. మీకు తెలుసండి, డొనేషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. కంట్రోల్ A. నెక్స్ట్ పాయింట్, క్యాష్ పేడ్ టు కింగ్ టెక్నాలజీస్. కింగ్ టెక్నాలజీస్ ఆల్రెడీ ఇచ్చాం కదా సన్రీ క్రెడిటర్, మళ్ళీ వెయ్యి అవసరం లేదు. అలాగే క్యాష్ పేడ్ టు విజయ ట్రేడర్స్ కూడా ఆల్రెడీ వేస్తాం కదా, మళ్ళీ వేయకండి. డిప్రిషియేషన్ ఆన్ కంప్యూటర్ కాబట్టి ఇక్కడ డిప్రిషియేషన్ అని టైప్ చేయండి చాలు. డిప్రిషియేషన్ అని రాస్తే చాలు, మళ్ళీ డిప్రిషియేషన్ ఆన్ కంప్యూటర్ అని రాయకండి. జస్ట్ డిప్రిషియేషన్. దీనికి అండర్ గ్రూపు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దీనికి అండర్ గ్రూపు మనం డిప్రిషియేషన్లో ఆల్రెడీ చెప్పుకున్నాం, ఐటమ్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి అది ఎక్స్పెండిచర్, ఇన్కమ్ కాదు, కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ పాయింట్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ నుంచి డబ్బులు తీస్తున్నాం కాబట్టి ఆల్రెడీ SBI ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ వేయకండి. సో ఈరోజు మనకు కొత్త పాయింట్స్ ఏంటి? 2 పాయింట్లు వచ్చాయండి. మనకు కొత్త పాయింట్లు 2 పాయింట్లు వచ్చాయి. ఒకటి సన్రీ క్రెడిటార్. చూసారా, అరువు ట్రాన్సాక్షన్లు వస్తే లెడ్జర్లో ఎలా క్రియేట్ చేయాలి? ఎలా క్రియేట్ చేస్తాం? మనం ఎవరికైనా అప్పు ఉంటే వాళ్ళకి అండర్ గ్రూప్ సన్రీ క్రెడిటార్. మనకు అండర్ గ్రూప్ ఉండదేంటి, గుర్తుపెట్టుకోండి, అవతల వ్యక్తికే మనం అండర్ గ్రూప్ ఇవ్వాలి, ఓకేనా? సో మనం ఎవరికైతే అప్పు ఉన్నామో ఆ వ్యక్తికి అండర్ గ్రూపు సన్రీ క్రెడిటార్. కీప్ ఇన్ యువర్ బ్రెయిన్, నోట్ చేసుకోండి పాయింట్. రైట్, ఇప్పుడు ఓచర్లోకి వెళ్ళిపోదాం. సో ఓచర్స్, సో ఫస్ట్ ఎంట్రీ F6,
క్యాష్ ఎవరి దగ్గర నుంచి కృష్ణ డబ్బులు తీసుకొస్తున్నాడు. ఎంత అమౌంట్ తీసుకొస్తున్నాడు? 2 lakhs. 2 lakhs వేసేయండి, సరిపోయింది. కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఎంట్రీ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ. క్యాష్ డిపాజిటెడ్ కాంట్రా, బ్యాంక్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఎస్బీఐ క్యాష్ అమౌంట్ ఎంత? 50,000. కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పేమెంట్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పే చేస్తాం. క్యాష్ ఏమి ఇవ్వలేదు కాబట్టి క్యాష్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత? 5,500. కంట్రోల్ ఏ. రైట్, ఇప్పుడు వచ్చిందండి. కంప్యూటర్ పర్చేజ్డ్ ఫ్రమ్ రఫీ టెక్నాలజీస్. అరువు కొంటున్నాం అంటే ఇక్కడ క్రెడిట్కి కొంటున్నాం. ఏదైనా ఒక ఐటమ్ని, ఫిక్స్డ్ అసెట్ని మనం అరువు కొంటే, స్టాక్ అనట్లేదండి నేను, స్టాక్కి సంబంధించిన సపరేట్ ఉంటాయి. సో ఏదైనా ఒక ఫిక్స్డ్ అసెట్ అనేది మీరు అరువు కొంటే F7లో వేసుకోవాలి, జర్నల్లో వేసుకోవాలి, పేమెంట్లో వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అరువుకి ఏదైనా ఒక వస్తువుని కొన్నట్లయితే, పర్చేస్ చేసినట్లయితే, క్రెడిట్కి ఏదైనా ఒక ఐటమ్ని పర్చేస్ చేసినట్టయితే జర్నల్లో వేసుకోవాలి, నోట్ చేసుకోండి. క్రెడిట్కి ఒక ఐటమ్ని పర్చేస్ చేస్తే, అరువుకి ఒక ఐటమ్ని కొంటే జర్నల్లో వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, జర్నల్లో వేసుకోవాలి అరువు కొంటే. అదే క్యాష్కి కానీ త్రూ బ్యాంక్ కానీ కొంటే పేమెంట్లో వేస్తాం. ఎందుకంటే ఈ అకౌంట్లో క్యాష్కి కొంటే క్యాష్ అని వేస్తాం, ఇదిగోండి. బ్యాంక్ ద్వారా కొంటే బ్యాంక్ ద్వారా వేస్తాం. కానీ ఇక్కడ పేరు ఇవ్వడానికి అవ్వదు పేమెంట్లో. అందుకని చెప్పి మీరు F7లోకి రావాలి. అరువు కొన్నప్పుడు మీరు ఎందులోకి రావాలి? జర్నల్లోకి రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పైన ఏమయ్యాలి, కిందనేమయ్యాలి? వెరీ సింపుల్ అండి. కొంటే మీకు ఏమొస్తుంది? ఐటమ్ వస్తుంది. ఏ ఐటమ్ వచ్చింది? ఏం కొంటున్నాం అంటే కంప్యూటర్ కొంటున్నాం. 22,000 పెట్టి కంప్యూటర్ కొంటున్నాం. కొంటే మనకి ఏమొస్తుంది? కంప్యూటర్ కదా, పైన కంప్యూటర్ వేయండి. డెబిట్ అమౌంట్లో 22,000 వేయండి. పైన బై ఉంటే కింద 2 పెట్టండి. ఎవరి దగ్గర నుంచి కొంటున్నాం? కింగ్ టెక్నాలజీస్ దగ్గర నుంచి కొంటున్నాం. కింద కింగ్ వేయండి. క్రెడిట్లో కూడా 22,000 రావాలి, గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి ఎప్పుడైనా మీకు వస్తే, ఇగోండి ఈ డైలాగ్ బాక్స్ మీకు ఎప్పుడైనా ఇలా వస్తే మీరు ఆన్ అకౌంట్లోనే పెట్టుకోండి. ఎందులో పెట్టుకుంటారు? ఆన్ అకౌంట్లో మాత్రమే తీసుకోండి. ఎంటర్. అర్థమైందా? ఇదిగోండి మళ్ళీ చెప్తున్నాను. మనం అరువు కొంటే మనకి ఏమొస్తుంది? ఐటమ్ వస్తుంది. కాబట్టి పైన ఐటమ్ వేయండి. ఎవరి దగ్గర నుంచి కొంటున్నాం? కింగ్ టెక్నాలజీస్ దగ్గర నుంచి కొంటున్నాం కాబట్టి అతన్ని కిందన వేసుకోండి. అర్థమవుతుందా? జర్నల్లో ఎవరి దగ్గర నుంచి కొంటున్నాం ఆయన కిందన వేసి మనకేం వస్తుందో దాన్ని డెబిట్లో వేసుకోండి. ఐటమ్ అండి డెబిట్లో వేయండి. ఎవరి దగ్గర నుంచి కొంటున్నామో అతన్ని క్రెడిట్ అంటే కిందన వేసుకోండి. దట్స్ ఇట్, అంతే, వెరీ సింపుల్. కంట్రోల్ ఏ. ఫినిష్. నెక్స్ట్ ఏం పర్చేస్ చేస్తున్నాము? ఫర్నిచర్ పర్చేస్. ఇది కూడా అరువుకే కదా, అరువుకే కొంటున్నాం కాబట్టి జర్నల్లోనే వేసుకుందాం. సో ఏం పర్చేస్ చేసామంటే ఫర్నిచర్. నాకు ఏమొస్తుంది? కొంటే ఫర్నిచర్ వస్తుంది. అమౌంట్ ఎంత? 14,000. ఎవరి దగ్గర నుంచి? వినయ్ దగ్గర నుంచి. సో వినయ్ ట్రేడర్స్ 14,000. పాయింట్ అర్థమైంది కదా? అరువు కొంటే F7లో పైన ఐటమ్ వేయండి, కింద అతని పేరు వేయండి, ఎవరి దగ్గర నుంచి కొంటున్నాము. దట్స్ ఇట్, అంతే. కంట్రోల్ ఏ. సేవ్ ఇట్. వెరీ సింపుల్. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. డొనేషన్ రిసీవ్డ్, డబ్బులు వస్తున్నాయి. F6 త్రూ బ్యాంక్ అన్నాం కాబట్టి పైన SBI, కిందన డొనేషన్. అమౌంట్ ఎంత? 18,000. కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్ క్యాష్ పేడ్ టు కింగ్ టెక్నాలజీస్. అంటే సెటిల్మెంట్లు జరుగుతున్నాయండి. ఏం జరుగుతున్నాయి? సెటిల్మెంట్ జరుగుతుంది. క్యాష్ పేడ్ టు కింగ్ టెక్నాలజీస్. సో క్యాష్ పెయిడ్ క్లియర్గా మెన్షన్ చేశాను. క్యాష్ పెయిడ్ కాబట్టి పేమెంట్లోకి వెళ్ళండి. క్యాష్ అని క్లియర్గా చెప్పాను కాబట్టి క్యాష్. ఎవరికి పే చేస్తున్నాము? కింగ్ టెక్నాలజీస్. సార్ సమ్మలో నాకు అమౌంట్ ఏమి ఇవ్వలేదు సార్ అని చెప్పి మీరు కంగారు పడకండి. సమ్మలో అమౌంట్ ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయనకి మనం ఎంత అప్పు ఉన్నాం, కంప్యూటర్ ఎంత పెట్టుకున్నాం? 22,000 కదా. ఇదిగోండి కింగ్ టెక్నాలజీస్ దగ్గర మీకు ఎంత అయితే అమౌంట్ కనిపిస్తుందో అంత మనం బాకీ ఉన్నట్టు. ఈ కింగ్ టెక్నాలజీస్ దగ్గర 22,000 కనిపిస్తుంది. 22,000 ఎందుకు కనిపిస్తుంది అంటే మనం కంప్యూటర్ 22,000 పెట్టి ఈ కింగ్ దగ్గర కొన్నాం కాబట్టి ఈయనకి మళ్ళీ తిరిగి 22,000 మనం పే చేస్తున్నాం. అందుకే పేమెంట్లు వేస్తాం.
ఇలా వచ్చినట్టయితే ఆన్ అకౌంట్ తీసుకోండి. సెటిల్మెంట్ చేసినప్పుడు చూసారా, జీరో అయిపోయింది. ఆయనకి పే చేసేస్తే మనకి ఇక్కడ ఏం కనిపించాలి, జీరో కనిపించాలి. సో సేవ్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఇంకొకరికి పే చేస్తున్నాం. ఎవరికి? క్యాష్ వినయ్కి పే చేస్తున్నాం. వినయ్కి ఎంత పే చేస్తున్నాం అంటే 14,000. ఈ 14,000 ఏంటంటే ఫర్నిచర్ కొన్నాం 14,000 పెట్టి. ఇతనికి కూడా డబ్బులు పే చేస్తున్నాం కాబట్టి పేమెంట్లో 14,000 వేసేయండి. ఇలా డైలాగ్ బాక్స్ వస్తే ఆన్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ చూడండి, వినయ్ ట్రేడర్స్ దగ్గర జీరో అయిపోయింది, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్, డిప్రిషియేషన్ ఆన్ కంప్యూటర్ F7. డిప్రిషియేషన్ ఎప్పుడు వచ్చినా పైన డిప్రిషియేషన్ వేసుకోమని చెప్తున్నాను. అమౌంట్ ఎంత కంప్యూటర్ మీద డిప్రిషియేషన్? 2,500. సో పైన డిప్రిషియేషన్ ఐటమ్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి కిందన కంప్యూటర్ ఎంత? 2,500 సరిపోయింది. ఇదిగోండి 22,000 ఉండేది 19,500 అయిపోయింది. అంటే తగ్గింది కదా 2,500. ఈ పాయింట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్, క్యాష్ విత్ డ్రా, డబ్బులు తీస్తున్నాం 25,000 కాంట్రా. డబ్బులు వస్తున్నాయి కాబట్టి పైన క్యాష్, ఏ బ్యాంక్ నుంచి? SBI నుంచి 25,000 ఎంటర్ చేసేయండి. చెక్ నెంబర్లు ఏమి లేవు కాబట్టి కంట్రోల్ ఏ. అయిపోయింది అంతే, ఇంకేమైనా ఉందా మోడల్? నథింగ్. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లోకి వెళ్దాం. బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే మీకు ప్రాఫిట్ 10,000 వచ్చిందండి. ప్రాఫిట్ 10,000 వచ్చింది. వెరీ గుడ్. నిహారిక గారికి కూడా 10,000 వచ్చింది. ఈరోజు కొత్త పాయింట్ ఏంటి అంటే అరువులు. అరువులు అంటే క్రెడిట్కి ఏమైనా పర్చేస్ చేస్తే జర్నల్లో వేసుకోండి. క్రెడిట్కి పర్చేస్ చేస్తే ఏదైనా ఒక ఫిక్స్డ్ అసెట్ అరువు కొంటే F7లో వేసుకోవాలి. సార్ మరి స్టాక్ను అరువు కొంటే? అది ఇంకా కాన్సెప్ట్ ఇంకా రాలేదండి. స్టాక్ను అరువు కొంటే ఎక్కడ వేయాలనేది తర్వాత చెప్తాను. సనత్ గారు వెరీ గుడ్ అండి. ప్రశాంతి బలరామ్ గారు వెరీ గుడ్. నాకు వాట్సాప్ కొట్టియండి, నాకు వాట్సాప్ చేసేయండి. ఓకేనా? పాయింట్స్ అర్థమయ్యాయి కదా? క్రెడిట్ ఆపరేషన్స్ వస్తే జర్నల్లో వేసుకోవాలి. ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. పైన ఏం వేయాలి, కిందన ఏం వేయాలి అనేది మీరు నోట్ చేసుకుంటే ఎంట్రీలు అనేవి శుభ్రంగా వేయగలరు. ఎనీ డౌట్స్? సెకండ్ సమ్ మీరే చెయ్యాలండి. సెకండ్ సమ్ మీరే చెయ్యాలి. సెకండ్ సమ్ చేసి ఆన్సర్ పెట్టండి. ఓకే.